వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీరు మొగుడిని కొట్టి మొగసాలకి ఎక్కిన చందాన ఉందని, అధికారంలో ఉన్నప్పుడు బంధు జనానికి దోచిపెట్టడానికి అన్ని ఛార్జీలు పెంచేశారని, అందువల్లనే ఇప్పుడు ఆ భారం మొత్తం విద్యుత్ ఛార్జీల రూపంలో ప్రజలపై పడుతుందని గోరంట్ల బుచ్చయ్య చౌదరి విమర్శించారు. స్థానిక గాంధీపురంలో ఉన్న ఆయన నివాసంలో శనివారం జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ జగన్ ట్రూ ఆఫ్ విద్యుత్ ఛార్జీలు వసూలు చేశారని, వాటిని చెల్లించకపోవడం వల్ల ఇప్పుడు అదనపు భారం పడిందన్నారు. ఇప్పుడు పెంచిన ధరలు ఎవరి హయాంలోనివి జగన్ చెప్పాలని నిలదీశారు. అధిక ధరకు విద్యుత్ కొనుగోలు వల్ల వినియోగదారులపై పెను భారం మోపారని, కరెంటు కోతలు విధించారు. కొత్త కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ సైతం అధిక ధరలకు కొనుగోలు చేశారని ఆరోపించారు. జగన్ 10.5 లక్షల కోట్ల అప్పులు చేసి ఏమి అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. జగన్ నీటిపారుదల రంగాన్ని నీళ్లు పాలు చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కొత్తగా విద్యుత్ ఛార్జీలు పెంచేసిందని ధర్నాలు చేయడం సిగ్గుచేటన్నారు. ఆయన చేసిన నిర్వాహకం వల్లే 11 సీట్లకు పడిపోయారని, ఇదే విధంగా వ్యవహరిస్తే ప్రజలు తరిమి కొడతారని పేర్కొన్నారు. వెనకటి ఒక ఆమె మొగుడిని కొట్టి మొగసాలకు ఎక్కిందంట. వైఎస్ఆర్ పార్టీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారి తీరు అలాగే ఉంది. అధికారంలో ఉన్నప్పుడు వేల కోట్లు దోచుకోవడం కోసం బంధుజనంతో కీలక పోస్టుల్లో నింపి దోపిడీ చేసి ప్రజలెత్తిన భారం వేశాడు. నాసి రకం బొగ్గు కొని ఉత్పత్తి పడిపోతే అధిక ధరలకి కరెంటు కొన్నాడు. దాని ప్రభావం ప్రజల మీద ట్రూ ఆఫ్ ఛార్జీలతోటి ఎత్తిన భారం వేశాడు. ఈరోజు ధర్నాలు చేస్తావరట. సిగ్గుపడాలి వైఎస్ఆర్ పార్టీ నాయకులంతా కూడా. ఏ ముఖం పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు? ఇప్పుడు పెంచి వచ్చిన ధరలు ఎప్పటివి? మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన నిర్వాహకం వల్ల, తప్పుడు విధానాల వల్ల, దోపిడీ విధానాల వల్ల కరెంటు రేట్లు వాళ్ళు మన్నెత్తినేశారు. 22, 23వి, 23, 24వి మీ ప్రభుత్వ హయాంలో మీరు చేసిన దగా వల్ల, అధిక ధరకి కరెంటు కొన్నందువల్ల ఆనాటి నిర్ణయాలు తాత్కాలికంగా ఆపి ఆ భారం ఇవాళ సర్దుబాటు చేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఇంధన సర్దుబాటు ఛార్జీలు పెట్టి దగా చేశారు. కరెంటు కోతలు విధించావు. వ్యవసాయ రంగానికి 9 గంటల విద్యుత్ చేద్దాన్ని 7 గంటలు కూడా ఇవ్వలేదు. కొత్త విద్యుత్ కనెక్షన్లు ఇవ్వలేదు. ట్రాన్స్ఫార్మర్ లైన్లు మార్చలేదు. ట్రాన్స్ఫార్మర్లు వేయలేదు. ట్రాన్స్ఫార్మర్లో కొనుగోలు అతి చౌకగా వచ్చే ట్రాన్స్ఫార్మర్లు కూడా 4 రెట్లు అధిక రేట్లు కొన్నావు నీ బంధుజనంతో నింపి. అందువల్ల ప్రజలకి అర్థం కావడం కోసం చెబుతున్నాం. రాబోయే రోజుల్లో కరెంటు రేట్లు తగ్గుతాయి, తగ్గిస్తాం. ఈ మాట 100% యథార్థం. విద్యుత్ రంగాన్ని గాడిలో పెట్టి నాణ్యమైన విద్యుత్తుని 24 గంటలు సరఫరా అయ్యేలాగా కొత్త సబ్స్టేషన్ నిర్మాణం కానీ, కొత్త ట్రాన్స్మిషన్ లైన్స్ కానీ వేసుకుంటూ వెళ్తాం. ఇది మల్టిపుల్ డైరెక్షన్లో దెబ్బతిన్నాం మనం. అందుకనే ఈ దుర్మార్గపు ఆలోచన విరమించుకో. ప్రజలు గమనిస్తున్నారు. ఎస్, వీఆర్ ఇంప్లిమెంటింగ్. నువ్వు 3,000 రూపాయలు పెన్షన్ ఇస్తానని ముక్కుతూ మూలుగుతూ 5 ఏళ్ళు పెట్టింది నీకు. ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన వెంటనే మొదటి నెల నుంచే 4,000 రూపాయలు, 6,000 రూపాయలు, 15,000 రూపాయలు పెన్షన్ ఇస్తామన్నావు. ల్యాండ్ టైటిల్ తెచ్చి ప్రజల ఆస్తుల్ని తాకట్టు పెట్టడం కోసం నేను చేసే ప్రయత్నాన్ని తాపేశాం. ఒక ఉద్యోగ నియామకం చేయాల. సర్వీస్ కమిషన్ వర్కే చేయాల. ఇవాళ సర్వీస్ కమిషన్ పని ప్రారంభించింది. 16,000 టీచర్ల ఉద్యోగాల భర్తీకి, 6,000 కానిస్టేబుల్ భర్తీకి ఆర్డర్లు ఇచ్చింది ప్రభుత్వం. త్వరలో నియామకాలు జరగబోతున్నాయి.